హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ. బిగ్ టీవీ ప్రవాస ఎల్ఎల్పి మీడియా నుంచి ఇప్పటికే బిగ్ టీవీ సంచలన కథనాలను అందిస్తుంది. ప్రేక్షకుల విశ్వసనీయతను చొరకొంది. మరోపక్క చోటా న్యూస్ అది కూడా విస్తృతంగా ప్రజలందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. విశ్వసనీయతకు మారుపేరు బిగ్ టీవీ చోటా న్యూస్. వీటి నుంచే మరొకటి డిజిటల్ మీడియా రంగంలో సంచలనంగా స్వేచ్ఛ పత్రికను కూడా బిగ్ టీవీ తీసుకొచ్చింది. ఇది 3వ రోజు. నికార్సైన వార్తలతో నిజమైన జర్నలిస్టులు ఇచ్చే కథనాలతో స్వేచ్ఛ పత్రిక వస్తుంది. దాన్ని మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ ఈరోజు స్వేచ్ఛలో ఏమేం కథనాలు వచ్చినాయో ముందుగా దాని నుంచి మొదలు పెడదాం. ప్రస్తుతానికి తెలంగాణ సమాజానికి దొరల గడిల పాల నుంచి స్వేచ్ఛ లభించింది. అదే స్ఫూర్తితో స్వేచ్ఛ పత్రిక తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. వాస్తవాలను కళ్ళకు కట్టేలా వివరించడానికి ఈ పత్రిక జర్నలిస్టులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ముందుగా స్వేచ్ఛ పత్రికలో ఉన్న వార్తల్ని చూద్దాం. టీ హబ్ అంతా హంబక్ అనే వార్తనిచ్చారు. కేటీఆర్ నిర్వాకంతో నిర్వీర్యమైన సంస్థ, మాటలకు లెక్కలకు లేని పొంతన, కేంద్ర రికార్డులతో బయటపడ్డ వ్యవహారం, సొంత బ్రాండింగ్కు వాడుకున్న మాజీ మంత్రి, స్టార్టప్లో వెనుకబడ్డ హైదరాబాద్, రాజకీయ వైరంతో యువత ఆశలపై నీళ్లు అన్నీ బయట పెడుతున్న అధికారులు. హైదరాబాద్ అనేది అద్భుతం జరిగిపోయింది. హైదరాబాద్లో స్టార్టప్లకు హెవెన్గా మారిపోయింది. ఇక్కడికి వచ్చినన్ని కంపెనీలు ఇంకెక్కడా లేవు. ఐటీ రంగం కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇదంతా కూడా నా వల్లే జరిగిందంటూ దొరికిన ప్రతి సభలో కూడా గత మాజీ మంత్రి కేటీఆర్ చెప్తూ వచ్చారు. కానీ అదంతా ఉత్తి మాటలేనంటూ వార్తనిచ్చారు. ఈ వార్త జర్నలిస్టులు సొంతంగా రాసింది కాదు, ఎవరి మీద బురద జల్లడానికి రాసింది కాదు. మొదటి నుంచి కూడా ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఆయన స్వయంగా చెప్పిన మాటలు. కేవలం గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి తనకు బ్రాండింగ్ సొంతంగా తన ఇమేజ్ని పెంచుకోవడానికి, తనకు బ్రాండింగ్ చేసుకోవడానికే దీన్ని వినియోగించుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ స్టార్టప్స్ని యొక్క స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటికి బ్రాండ్ బిల్డప్ చేయడంలో కానీ ఆయన పూర్తిగా విఫలమయ్యారు అనే విషయాన్ని స్వయంగా ఆ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ బయటపెట్టారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చాం. చేతిలో అధికారం చెప్పినట్లు రాసే మీడియా ఉంటే మనం ఏది చెప్పినా జనం నమ్ముతారని అనుకుంటే పొరపాటే. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తన సొంత బ్రాండింగ్ కోసం ఐటీ మంత్రిత్వ శాఖను మంత్రి కేటీఆర్ దుర్వినియోగం చేసిన తీరును, చేసిన నిర్ణయాలను, ఎదుర్కొన్న వైఫల్యాలను ఆ శాఖ అధికారులు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. ఐటీ మంత్రిగా ఆయన ఉండడమే తెలంగాణకు గొప్ప వరమని, ఆయన ఆలోచనలు అద్భుతమని, స్టార్టప్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ హబ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందని ఇన్నాళ్ళుగా హోరెత్తిన ప్రచారం అంతా హంబక్ అని ఆ శాఖ అధికారులు తాజాగా వచ్చిన కేంద్ర లెక్కలు బయటపడుతున్నాయి. ఆ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. మొదటి నుంచి కూడా జయేష్ రంజన్ ఆయనే ఈ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. స్టార్టప్లలో హైదరాబాద్ కింగ్ అని, ఐటీ ఎగుమతుల్లోనూ మనమే ముందున్నామని, టీఎస్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అంటూ ఎంత ఉదరగొట్టినా హైదరాబాద్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందలేదని ఆది నుంచి ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తాజాగా వెల్లడించారు. గత 10 ఏళ్ల కాలంలో స్టార్టప్ ఎకోసిస్టమే ఇక్కడ ఏర్పడలేదని, రాజకీయ ప్రమేయాలు ఈ రంగంలో పని చేయవని ఆయన వెల్లడించారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఆ మంత్రి చేసిన అధికార దుర్వినియోగం, తన సొంత ఇమేజ్ను పెంచుకునేందుకు ఏ రకాలుగా ఆయన అన్ని నిబంధనలు తుంగలో తొక్కారనేది వెల్లడిస్తుంది. కాంగ్రెస్ హయాంలోనే ఐటీకి ఇక్కడ అభివృద్ధి చెందింది. 2014లో కేటీఆర్ ఐటీ మంత్రి అయిన నాటి నుంచి మొన్నటి ఎన్నికల వరకు ఐటీ అంటే కేటీఆర్ అంటే ఐటీ అనే స్థాయిలో ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ హబ్ మూలంగానే హైదరాబాద్కు గొప్ప బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని, ఇక స్టార్టప్ల విషయంలో దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కి తోసి హైదరాబాద్ మున్ముందుకు పోతుందని ప్రతిరోజు వార్తలు వినిపించారు. కానీ అవన్నీ కూడా ఆయన ప్రమోట్ చేసుకోవడానికి కేటీఆర్ ఆయన కోటరీ చేసినవే. హైదరాబాద్లో ఐటీకి 1990లో పునాదులు పడ్డాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలోనే అక్కడ హైటెక్ సిటీకి ప్రణాళికలు మొదలయ్యాయి.
కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ పనులు వేగవంతం అయ్యాయి. బిల్ గేట్స్ వంటి ప్రముఖులు అందరూ హైదరాబాద్ ఇక్కడికి రావడం, అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో సత్యం ఇతర కంపెనీలన్నీ కూడా ఒక్కసారిగా ఎదిగాయి. అప్పుడు ఐటీ రంగం పుంజుకుంది. కానీ ఇక్కడ మాత్రం మంత్రి ఆయన సొంత బ్రాండింగ్ పెంచుకునేందుకు దీన్నంతా వాడుకున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. సంచిక ఇది 3వ రోజు స్వేచ్ఛ పత్రిక వచ్చి మొదటి రోజు నుంచి కూడా సంచలన వార్తలు, నికార్సైన వార్తలతో స్వేచ్ఛ పత్రిక ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటుంది. మరొక ముఖ్యమైన వార్త మనం చూసినట్లయితే ప్రతి స్కాము ఒక స్కీమ్గా గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఏ రకంగా మలుచుకున్నారు, ఈ అధికారులు అందినంత దోచుకున్నారు, వాళ్ళ వెనకాల ఉన్నతాధికారులు, వాళ్ళ వెనకాల నేతలు, బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా ఆ అక్రమాలకు పాల్పడ్డారు, అందిన కాడికి ఎంతెంత దోచుకున్నారనేది ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. ప్రస్తుతం అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్వాకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసీఆర్ మరో అద్భుతమైన పథకము గొర్రెల పంపిణీ పథకం. కానీ జనాలందరినీ కూడా గొర్రెల్ని చేసిన పథకం ఇది. ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆ శాఖ యానిమల్ హస్బెండరీ శాఖ అధికారులపైన కేసులు నమోదైనాయి. దానిపైన ఏసీబీ కూడా తాజాగా విచారణ చేస్తుంది. బాధితులు చాలామంది వచ్చారు. ఇవ్వని గొర్రెలు ఇచ్చినట్లుగా లెక్కలు చూపించి పెద్ద ఎత్తున దోచుకున్నారు. కోట్ల రూపాయలు అధికారులు, నేతలు అందరూ కూడా దోచుకున్నారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జనం గొర్రెల మంద అనుకున్నారా? ఆ చేత్తో తీసుకొని ఈ చేత్తో అమ్మకం మేపుకుంటామన్న రైతులకు రోగాల గొర్రెలు ఒకే మందను 100 మందికి పంచిన తీరు, ఒకే బైక్ మీద ఒకేసారి 126 గొర్రెల రవాణా, ఒక్కో యూనిట్కు 50,000 కొట్టేసిన వైనం, గులాబీ హయాంలో గొర్రెల స్కామ్ వెలుగులోకి సంచలన నిజాలు అనే వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి అటు ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. వాళ్ళ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. గొర్రెల రవాణాకు అన్ని రకాల వాహనాలను కూడా వినియోగించినట్లుగా అధికారులు పేపర్లో లెక్కల్లో పేర్కొన్నారు. అంబులెన్సుల్లో పంపించారు, ట్యాక్సీలలో గొర్రెల యూనిట్లను పంపించారు. ఆఖరికి ఒక బైక్ మీద 126 గొర్రెల్ని ఒకేసారి రవాణా చేశారంటూ అధికారులు వాళ్ళు రాసుకున్న లెక్కల్లో పేర్కొన్నారు. వాళ్ళు నోట్ ఫైల్లో అవన్నీ కూడా ఉన్నాయి. అసలు నిజంగా ఏ మనిషికైనా ఒకేసారి 126 గొర్రెల్ని ఒక బైక్ మీద తీసుకెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అంటే ఏ రకంగా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారనేది ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి అక్రమాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత స్వేచ్ఛ డిజిటల్ పత్రిక తీసుకుంది. ఇకపై అక్రమార్కులకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వాళ్ళు పాల్పడిన అక్రమాలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తుంది. మరో ముఖ్యమైన వార్త నంబర్ 2 రేస్ అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే అక్కడ బయట రకరకాల ప్రచారం జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ తర్వాత పార్టీలో ఎవరు అంటే కేటీఆర్ అని చెప్తారు. కానీ హరీష్ రావు వెనకాల ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హరీష్ రావుకి మద్దతు ఉన్నారు. అక్కడ పార్టీ 3 ముక్కలుగా విడిపోయింది. ఒక వర్గం హరీష్ రావు వైపు ఉంటే, ఒక వర్గం కేటీఆర్ వైపు, మరొక వర్గం కవిత వైపు, ఇలా ముక్కలు చెక్కలైపోయింది. వాళ్ళ లోపలే వాళ్ళకి అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఒకరితో ఒకరికి పోటీ ఉన్నది అనే బయట రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల మనం చూసాం అసెంబ్లీలో అటు కొంతవరకు హరీష్ రావు కొంత దూకుడుగా వ్యవహరించారు. బ్యారేజీలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన చర్చలో హరీష్ రావే కీలకంగా పాల్గొన్నారు. కేటీఆర్ కొంత వెనకబడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో హైలైట్ ఇదే. ప్రభుత్వంపై అటాక్లో కేటీఆర్ వెనకంజ. కీలక చర్చల్లో ముందున్న హరీష్ పార్టీలో నంబర్ 2 ఎవరంటూ మరోసారి చర్చ. ఆందోళనలో కేటీఆర్ అభిమానులు సైలెంట్గా ఉండొద్దంటూ సూచనలు అనే మరో వార్తను కూడా ఇచ్చాం. పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ఒక రేస్ మొదలైంది. అది నంబర్ 2 ఎవరనేది. బీఆర్ఎస్ పార్టీకి సుప్రీమోగా కేసీఆరే నంబర్ 1, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఆ తర్వాతి స్థానం ఎవరిది? గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ బయటికి రాకున్నా సరే అన్ని శాఖల మంత్రులతో కేటీఆరే చర్చలు జరిపేవారు. సమీక్షల్లో కేటీఆరే పాల్గొనేవాళ్ళు. ఆ రకంగా కేటీఆర్కు అత్యధిక ప్రాధాన్యం గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇచ్చారు. కొంతవరకు హరీష్ రావుకు కూడా కొంత ఆలస్యంగా మంత్రి పదవి ఇచ్చిన
సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్కి కూడా కొంత ఆలస్యంగా మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత కొన్ని కారణాలతో ఈటెల రాజేందర్ బయటికి వెళ్ళిపోయారు. కానీ హరీష్ రావు మాత్రం తనకు అప్పగించిన మంత్రి వర్గానికి సంబంధించి ఆ శాఖకే పరిమితమై ఆయన తన పని తాను చేసుకుంటూ పోయారు. కానీ ఎప్పుడూ కూడా ఆయన తన పని తాను చేసుకుపోయినా ట్రబుల్ షూటర్గా పార్టీలో ఆయన తలలో నాలుకలా మెదులుతూ ఉన్నారు. కేటీఆర్కి హరీష్ రావుకి కనుక పోల్చినట్లయితే కేటీఆర్ కొంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారు. కానీ హరీష్ రావు అందరినీ కలుపుకుపోయి ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే దాన్ని వెంటనే ట్రబుల్ షూటర్గా పేర్కొన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి ఈ తెర మీదకి వచ్చింది. నంబర్ 2 పార్టీలో ఎవరు, వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ ఇచ్చింది. ఇక అభివృద్ధి ఎజెండా అంటూ తెలంగాణ డెవలప్మెంట్కు మెగా మాస్టర్ ప్లాన్, అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా అభివృద్ధి, మెట్రో రద్దు కాలేదు, ప్రజలకు ఉపయోగపడేలా విస్తరణ చేస్తున్నాం, ఫార్మా సిటీలు కాదు ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం, అపోహలు వద్దు, మాకు స్పష్టమైన విధానం ఉంది, గత పాలకుల మాదిరిగా మాకు ఎటువంటి అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదు, ప్రజల అభివృద్ధి ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందంటూ రేవంత్ రెడ్డి నిన్న అగ్నిమాపక శాఖకు సంబంధించి ఒక భవనం ఓపెనింగ్ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది, తెలంగాణలో అద్భుతం జరిగిపోయింది, బంగారు తెలంగాణను చేస్తామని చెప్పిన గత పాలకులు వాళ్ళు బంగారుమయమయ్యారు తప్పితే ఎక్కడా కూడా తెలంగాణలో బడుగుల బతుకులు ఎక్కడా కూడా బంగారం కాలేదు. వాళ్ళు ఇంకా కూడా అవే కష్టాలు అవే నష్టాలలో పడి వాళ్ళ బతుకులు ఈడుస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలను 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో 4 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసింది, మరో 2 కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది, అట్లనే తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఎటువంటి అక్రమాలు జరగకుండా పూర్తి పారదర్శకతతో అభివృద్ధిని చూపిస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇది స్వేచ్ఛ పత్రిక తన ప్రస్థానాన్ని అటు ప్రారంభించింది. దీన్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. స్వేచ్ఛ డిజిటల్ పత్రికను అందరూ కూడా ఈ paper.swechadaily.com ద్వారా వెబ్సైట్ ద్వారా మీరు అందరూ కూడా ఈ పేపర్ను చూడవచ్చు. PDF కూడా వస్తుంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు కనుక చూసినట్లయితే మళ్ళీ మేమే దేశానికి మేలే అంటూ నిన్న అటు మోడీ చేసిన ప్రచారానికి సంబంధించి ఆయన నిన్న చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అటు ఢిల్లీలో జరిగాయి. దానికి సంబంధించి అమిత్ షా, నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మోడీ తదితరులు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి మనమే విజయం సాధిస్తున్నామంటూ బీజేపీ కార్యకర్తల్లో అటు ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. మూడోసారి కూడా ఖచ్చితంగా అధికారం చేపట్టబోతున్నాం, ఇప్పటిదాకా అనేక రకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి చేశాం, ప్రజలందరూ కూడా మోడీ వెంటే ఉన్నారు, బీజేపీ వెంటే ఉన్నారు, మళ్ళీ తానే ప్రధానమంత్రిని కాబోతున్నానంటూ నిన్న మోడీ చేసిన ప్రసంగానికి సంబంధించిన మాటను ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉండేవారు, అక్కడ కూడా అధికారం కోల్పోవడంతో అటు దక్షిణాది మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎప్పటి నుంచో ఇక్కడ పాగా వేయాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ వాళ్ళందరూ కూడా హైప్ చేసుకున్నారు. కానీ కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా ఎలాగైనా తమ బలాన్ని పెంచుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్తో జతగడుతున్నారు. రకరకాల ప్రయత్నాలు అయితే బీజేపీ చేస్తుంది. చూడాలి దక్షిణాదిలో ఏ రకంగా చూస్తారు. దక్షిణాది ప్రజల ఆదరణను మాటల్లో వర్ణించలేనంటూ నిన్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను కనే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 11 రోజుల ఉపవాసం ఉన్న నేను నాసిక్, లేపాక్షి, శ్రీరంగం, రామేశ్వరం, ధనుష్కోటి లాంటి ప్రాంతాలకు సాధారణ భక్తుడిలా వెళ్ళాను. ఆ సమయంలో
దక్షిణ భారత ప్రజలు కనపరిచిన ఆదరణను మాటల్లో చెప్పలేను. రాజకీయ పండితులు కొలమానాలకు అది అందదు. నేను రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రజలు తమ మాటలు భావనల ద్వారా నాపై ఆశీర్వాద వర్షం కురిపించారు. అప్పుడు మనసులో కలిగిన భావాన్ని మాటల్లో వర్ణించలేను. మేం దేశ ప్రజలందరినీ ఒక్కటి చేయడానికి నిరంతరంగా ప్రయత్నిస్తున్నామంటూ ఆయన నిన్న మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇప్పుడు బీజేపీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని తీసుకుంది. ఆ నినాదంతోనే రాబోయే ఎన్నికలకు వెళ్ళబోతుంది. వికసిత్ భారత్ కోసమే నా తపన అంటూ నిన్న మోడీ అటు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాన్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, తెలంగాణ అంతటికీ వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తనిచ్చారు. హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ రైలు వసతి, ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య చైనా మాదిరిగా శాటిలైట్ టౌన్షిప్లు, అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టుల భర్తీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిన్న నానక్రామ్గూడలో అగ్నిమాపక శాఖకు సంబంధించిన ప్రధాన కార్యాలయంని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తనకు స్పష్టమైన అవగాహన ఉంది అభివృద్ధి ఏ రకంగా చేయాలనేది. ఖచ్చితంగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్కి త్వరలో ఏర్పాటు కాబోయే రీజనల్ రింగ్ రోడ్కి మధ్య చైనా మాదిరిగా శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. ఇప్పటికే అటు టీచర్ పోస్టులు కావచ్చు, నర్సుల పోస్టులు, రకరకాల పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తూ వస్తున్నారు. పోలీస్ శాఖలో కూడా 15,000 ఉద్యోగాలను భర్తీ చేశారు. తాజాగా అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టులు భర్తీ చేస్తానంటూ నిన్న అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తలుగా ఇచ్చారు. ఇక భగీరథకు కష్టాలు అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే మిషన్ భగీరథలో కూడా అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు. చేయని పనులకు చేసినట్లుగా కాంట్రాక్టర్లు డబ్బులు దోచుకున్నారు. ఆ డబ్బులన్నీ కూడా నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాయంటూ గతంలోనే వార్త వచ్చింది. ఇప్పటికే దీనిపైన విచారణకు ఆదేశించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామం. రోడ్డు నిర్మాణ పనులతో మిషన్ భగీరథ పైపులు తెగిపోవడంతో 10 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందనే వార్తనిచ్చారు. భగీరథకు కష్టాలు, కొన్ని చోట పూర్తిగాని అంతర్గత పనులు, వేసవిలో తాగునీటి సరఫరా విషమ పరీక్షే, శివార్లు తండాలు గూడెలకు మరింత సమస్య అంటూ ఇచ్చారు. కానీ మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటికి ఎటువంటి కష్టాలు లేకుండా చేశాం. ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించామంటూ చెప్పుకుంటూ వచ్చింది గత ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డారనే దానిపైన ఇప్పటికే విజిలెన్స్ నిగ్గుదేలుస్తుంది. చేసిన పనులకే రెండు సార్లు బిల్లులు తీసుకోవడం, చేయని పనులకు బిల్లులు తీసుకోవడం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైప్ లైన్లకు కూడా ఇప్పుడు మిషన్ భగీరథ పేరు మీద బిల్లులు తీసుకున్నారు కాంట్రాక్టర్లు. అక్కడ పనిచేసిన కాంట్రాక్టర్లు కావచ్చు, అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ నేతలందరూ కూడా అనేక అవకతవకలకు అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పటికే మనం చూసాం. ఇప్పుడు మిషన్ భగీరథకు కొన్ని చోట్ల పూర్తిగా లేదు ఇంకా అంతర్గత పనులు, కాకపోతే వీటికి ఇప్పటికే బిల్లులు కూడా తీసేసుకుని ఉంటారు. ఇప్పుడు కొంత వేసవి కాలం రాబోతున్న తరుణంలో ఇటువంటి చేయడం ద్వారా కొంత ఇబ్బందికరం అవుతుంది. మిషన్ భగీరథ అక్కడ పైపులు తెగిపోవడంతో చాలా రోజులుగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. త్వరగా అది పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మరో ముఖ్యమైన వార్త, అటు ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తామంటూ నిన్న బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. మళ్ళీ ఇందిరా జలప్రభ అమలు చేస్తామంటూ బట్టి విక్రమార్క చేశారు. ఇక అటు కమల్నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్, ఆయన పార్టీ మారబోతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన బీజేపీలో చేరతారంటూ వచ్చారు. కానీ ఆయన ఇంతవరకు ఏది ప్రకటించలేదు. దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. అటు కమల్నాథ్ పార్టీ అధిష్టానం వైఖరితో విసిగిపోయారు. తనకు రాజ్యసభ సభ్యత్వం కావాలన్నా కూడా పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. మరోపక్క తనకు వ్యతిరేకంగా అక్కడ కొంతమంది కాంగ్రెస్ నేతలందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే కూడా తీసుకోవడం లేదు. కాబట్టి ఆయన కమల్నాథ్తో పాటు ఆయన కుమారుడు ఇద్దరు కూడా బీజేపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. అటు కమల్నాథ్తో అటు చర్చలు జరుపుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ అధిష్టానం కూడా కమల్నాథ్తో చర్చలు జరుపుతుంది. పార్టీ వీడే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే కమల్నాథ్ చాలా సీనియర్ కాంగ్రెస్ నేత. ఇందిరాగాంధీ హయాంలో
హయాం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నారు. అనేక కష్ట సమయాలలో కూడా ఆయన ఇప్పుడు కూడా పార్టీ వీడలేదు. కానీ ఇప్పుడు పార్టీ వీడే నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు, చిన్న చిన్న సమస్యలను చూసి అంటూ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే విజన్ 2050 అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా ముందుకు వెళ్తాం. హైదరాబాద్ అభివృద్ధికి బాబు, వైఎస్ఆర్, కేసీఆర్ కృషి చేశారు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా తీసుకువెళ్తాం. మేము స్వయం ప్రకటిత మేధావులం కాదు. అలా వ్యవహరిస్తే అది మేడిగడ్డ బ్యారేజీ చందమే, ఫార్మాసిటీ కాదు, ఫార్మా విలేజ్లు నిర్మిస్తాం. పాలనను అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలి. సొంత పనుల కోసమైతే నన్నెవరు కలవద్దు అంటూ రేవంత్ రెడ్డి నిన్న చేసిన ప్రసంగానికి ఇచ్చారు. నిజంగా కూడా మనం గమనించాలి, రేవంత్ రెడ్డి గతంలో అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో రాజకీయ పరిణితి కనపడుతూ ఉంది. తన ప్రత్యర్థుల్ని సైతం మంచి చేస్తే మంచి అంటూ ఆయన మెచ్చుకుంటున్నారు. విమర్శ చేయాల్సిన తరుణంలో ఖచ్చితంగా విమర్శ చేస్తూ వస్తున్నారు. దానికి నిన్న ఆయన చేసిన ప్రసంగమే సాక్ష్యమనే మనం చెప్పాలి. అటు హైదరాబాద్ అభివృద్ధికి బాబు, వైఎస్ఆర్, కేసీఆర్ కూడా కృషి చేశారు. వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాను ఇంకా ముందుకు వెళ్తానంటూ ఆయన చెప్పారు. మరోపక్క అట్లా ఆయన పనులను మెచ్చుకుంటూనే చురకలంటించారు. ఏదైనా మేధావులం అంటూ వ్యవహరిస్తే మేడిగడ్డ బ్యారేజీ చందమే అవుతుందంటూ తన బ్రెయిన్, తన రక్తాన్ని అంతా కూడా ఆలోచించి రక్త మాంసాలను కరిగించి ఒక డిజైన్ తయారు చేశాను, దాంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించానంటూ పదే పదే కేసీఆర్ చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆ కాళేశ్వరం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నారం బ్యారేజ్లో బొంగలు వచ్చాయి, నీళ్ళన్నీ కూడా పోతున్న పరిస్థితి ఉంది. అలా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే, మేధావిలాగా ఆలోచిస్తే ఇలానే జరుగుతుందంటూ ఆయన విమర్శలు చేశారు. మొత్తం మీద అటు తెలంగాణ అభివృద్ధికి మన దగ్గర మెగా మాస్టర్ ప్లాన్ ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామంటూ నిన్న రేవంత్ రెడ్డి ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. ఇక గెలుపు గుర్రాలపై సర్వే, లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకంపై కాంగ్రెస్ దృష్టి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్ కొనుగోలు టీం సర్వే చేస్తుంది. ప్రధాన పార్టీలు ఆశావాహుల బలాబలాలపై ఆరా తీస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కుదిరితే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపైన పరిశీలన, ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ, అధిష్టానం తరపున డీకే బృందాలు రంగంలోకి. 14 సీట్లు గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అంటూ చెప్పారు. ఈ వారంలోనే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కూడా కానుంది. ఇప్పటికే అటు ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అటు వరంగల్ కావచ్చు, రిజర్వ్డ్ స్థానాలలో ఎక్కువ మంది ఆశావాహులందరూ కూడా పోటీకి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ వాళ్ళు దరఖాస్తు చేసుకున్న పరిస్థితిని చూసాం. ఇటు భువనగిరి జనరల్ సీట్లలో కూడా బాగా తాకిడి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిత్వాలకు ఉంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపించడానికి అధిష్టానం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అటు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఘన విజయం సాధించబోతుంది. 10 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని. కానీ మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా 14 పైన సీట్లు గెలిచి తీరవలసిందే, ఆ దిశగా పనిచేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేశారు. ఇప్పుడు ఎవరిని అభ్యర్థిగా పెడితే గెలుస్తారు, అక్కడ ఉన్న బలాబలాలేంటి స్థానికంగా అనే దానిపైన సర్వేలు చేస్తున్నారు. సర్వేల ఆధారంగానే అక్కడ అభ్యర్థుల్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలుతో పాటు అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయనకు సంబంధించిన సర్వే టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది, గెలుపు గుర్రాల కోసం సర్వే నిర్వహిస్తున్నారంటూ చెప్పారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ వాళ్ళ మధ్య పొత్తు ఉంటే ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా అటు ఏఐసీసీ పెద్దలందరూ కూడా అటు ఆలోచన చేస్తూ ఉన్నారు అనే వార్తను కూడా ఇచ్చారు. ఇక దర్జాగా కబ్జా అనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే కాలనీలో హెచ్ఎండిఏ స్థలాలు స్వహా, మాజీ సీఎం ఇంటిని ఆనుకొని భారీ ఆక్రమణ, బహిరంగ మార్కెట్లో దాదాపు 30 కోట్లు, ప్రహరీ నిర్మించి చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ పట్టించుకొని హెచ్ఎండిఏ అంటూ ఇచ్చారు. అటు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో స్థలాలు కబ్జా అవుతున్నా కూడా పట్టించుకోవడం లేదనే వార్తనిచ్చారు. ఎవరు కబ్జా చేశారు, జీహెచ్ఎంసీ వీళ్ళకి ఎప్పుడు ఇంటి నెంబర్ ఇచ్చింది, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది.
2002లో నోటిఫికేషన్ ఇచ్చి బహిరంగ వేలం వేశారు. అవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కేటాయించారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఆక్రమణ జరిగిపోతుంది. దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక అటు అనంతపురం జిల్లాలో నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు, సిద్ధం సభ. ఆ సిద్ధం సభకు అశేష జనవాహిని హాజరైంది. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. ఇక్కడే ఒక జర్నలిస్ట్ పైన కూడా దాడి జరిగింది. అది చూద్దాం. ఇక 200 యూనిట్లు ఫ్రీ కాదు, గృహజ్యోతి కింద గతేడాది సగటు వినియోగానికి అదనంగా 10% ఉచిత కరెంట్ అంటూ ఇచ్చారు. 2022-23లో నెలకు 80 యూనిట్లు వాడితే ఇప్పుడు 88 యూనిట్లే ఫ్రీ అంటూ ఇచ్చారు. అనుమతించిన పరిమితికి లోబడి అయితే ఇప్పటికే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించింది. గతంలో ఎంతైతే కరెంటు వాడుతూ ఉన్నారో ఎవరైనా సరే 200 లోపల యూనిట్లు కనుక వాడుతున్నట్లయితే వాళ్లకు మరికొంత అదనంగా మరికొన్ని యూనిట్లను కలిపి అంతవరకు ఫ్రీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేసింది. త్వరలోనే దాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. మార్చి 1 నుంచి పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది. అనుమతించిన పరిమితికి లోబడి వాడకం ఉంటేనే జీరో బిల్లులు, అదనపు విద్యుత్కు బిల్లు కట్టాల్సిందే అంటూ ఇచ్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు గరిష్ట పరిమితి మాత్రమే 2022-23లో సగటున నెలకి 200 యూనిట్లు లోపు వాడితే అర్హులు. వాడకం 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదు అనేది వార్తగా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అదే చెప్తుంది. పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు తక్కువ కరెంటు వినియోగం తక్కువగా ఉంటుంది. అటువంటి వారికి అందరికీ కూడా ఉచిత కరెంటు ఇస్తామంటూ చెప్పింది. ఇప్పటికే రైతు బంధు ఏ రకంగా ఆభాసు పాలవుతుంది. అసలు అవసరం లేని వారికి, వ్యవసాయంలో వినియోగంలో లేని భూములకు కూడా లక్షల రూపాయలు ఇప్పటికే గత ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. అట్లా దుబారా కాకుండా కేవలం ఆ అవసరం ఎవరికైతే ఉందో, నిజమైన లబ్ధిదారులు ఎవరో వాళ్ళకే ఈ పథకాలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే మార్చి 1వ తారీఖు నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే విధి విధానాలను కూడా ఖరారు చేసిందనే వార్తనిచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నాం, అంగన్వాడీలకు పెండింగ్ వేతనాలు చెల్లిస్తాం అంటూ ఐటీడీఏకు పూర్వ వైభవం తీసుకొస్తానంటూ నిన్న ఖమ్మంలో జరిగిన ఐటీడీఏ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఆయనతో పాటు మంత్రి ఖమ్మం జిల్లాకి చెందిన తుమ్మల నాగేశ్వరరావు, అట్లనే నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఎంతో కాలంగా వేతనాలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేతనాలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని త్వరలోనే విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలతో పలు సమస్యలతో అక్కడ గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 19 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అటు భద్రాచలం ఐటీడీఏలో పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. గత మంత్రివర్గంలో అటు మంత్రి సత్యవతి రాథోడ్ ఆమె గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఐటీడీఏ పాలక సమావేశాలను ఎప్పుడు కూడా నిర్వహించలేదు. అక్కడ గిరిజనులకు కావచ్చు, ఆదివాసీలకు ఈ సమస్యలపైన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దాంతో 19 నెలల తర్వాత నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన ఐటీడీఏ అధికారులతో సమావేశమయ్యారు. గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, వాటి సమస్యల పరిష్కారానికంటూ ఆదేశాలు జారీ చేశారని వార్తనిచ్చారు. ఇక V6 వెలుగు పత్రికకు వచ్చినట్లయితే కాగ్ రిపోర్ట్ పైన ఇప్పటికే ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఇచ్చారు. మొన్న కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అక్కడ కాళేశ్వరంలో కావచ్చు, ప్రతి శాఖలో ఎటువంటి అవినీతులు జరిగాయి, ఎంతెంత మేర ప్రజాధనం దుర్వినియోగమైంది, పూర్తి స్థాయిలో కాగ్ నివేదిక ఇచ్చింది. అటు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే విధంగా కాగ్ నివేదిక అంతా ఉంది. నివేదికలో అంశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను కాగ్ ఎత్తి చూపింది. ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్ట్ ఇచ్చింది. వాటిని ఆధారాలుగా తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన చర్యలు తీసుకోండి అంటూ ఆదేశాలు జారీ చేశారనే వార్తనిచ్చారు. ఇక మేడారానికి భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. నిన్న ఆదివారం కావడంతో, సెలవు దినం కావడంతో ఒక్కరోజే 5 లక్షల మంది
దర్శనం చేసుకున్నారు. మరో 2 రోజుల్లో జాతర ప్రారంభం కానుంది. ఏర్పాట్లపైన అధికారులతో మంత్రులు రివ్యూ చేస్తున్నారు. సీతక్క అక్కడే స్వయంగా మేడారంలోనే ఉండి అక్కడికొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ కావచ్చు, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. భక్తులు మాత్రం మినీ కుంభమేళాగా చెప్తారు. దక్షిణాది కుంభమేళాగా అటు మేడారం జాతరని అభివర్ణిస్తూ ఉంటారు. ప్రయాగలో జరిగే కుంభమేళాకు ఎన్ని లక్షల మంది జనం పోటెత్తుతారో ఇక్కడ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే ఈ మేడారం జాతరకు కూడా అంతే స్థాయిలో భక్తులు వస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తనిచ్చారు. నిన్న ఆదివారం కావడంతో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున దర్శనానికి, తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎల్ఎన్టీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. మొదటి నుంచి రిపేర్లు చేసేందుకు ససేమిరా బ్యారేజీలు కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటించారు. తర్వాత మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్, ఆర్ఆర్ యాక్ట్ను ప్రయోగిస్తామని ఇప్పటికే కంపెనీని అటు ప్రభుత్వం బెదిరించింది. కానీ ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంది. ఎల్ఎన్టీ ఈ రకంగా చేయడానికి పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినట్లుగా సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన గడువు నుంచి 2 ఏళ్ల వరకు వాళ్ళకి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ 2 ఏళ్ళు గడువు ముగిసిపోయిందనే సాంకేతిక కారణం చూపించి వాళ్ళు బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగున వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. ఎల్ఎన్టీ అటు కాళేశ్వరం నిర్మాణ సంస్థ, కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా కూడా జరిగింది. వాళ్ళంతా కూడా యథేచ్ఛగా బిల్లులు డ్రా చేసుకున్నారు. అటు డిజైన్లను కానీ అటు ప్రభుత్వ ఇంజనీర్లను ఏమాత్రం పట్టించుకోకుండా చేశారు. దానివల్లనే జరిగింది. ఇప్పుడు అటు కాళేశ్వరం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్లో పగుళ్ళు వస్తున్నాయి, కుంగిపోతున్నాయి, బొంగలు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి రిపేర్లు చేయమంటే మాత్రం రిపేర్లు చేయమంటూ ఎల్ఎన్టీ చెప్తుంది. అయితే ఎల్ఎన్టీని ఖచ్చితంగా దాన్ని చుట్టూతా ఉచ్చు బిగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మెడలు ఉంచైనా సరే అక్కడ రిపేర్ పనులు చేయించడానికి రంగం సిద్ధం చేస్తుంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆ కంపెనీ నుంచి తీసుకున్న డబ్బులన్నీ కూడా వెనక్కి కట్టిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. శివబాలకృష్ణ ఆయన హెచ్ఎండిఏ అధికారిగా పనిచేశారు. అక్రమాస్తుల్ని భారీగా కూడబెట్టారు. ఆయన స్వయంగా ఐఏఎస్ అధికారులకు కూడా డబ్బులు ఇచ్చానంటూ ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆయన ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎవరైనా సరే అధికారులు ఈ రకంగా చేస్తే వాళ్ళకు కూడా శివబాలకృష్ణకు పట్టిన గతే పడుతుందంటూ అటు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిన్న అటు ఏదైతే ఫైర్ సేఫ్టీ భవనానికి సంబంధించి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన అటు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి తనకున్న విజన్ని ఆయన బయటపెట్టారు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు అవినీతి అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అంతు చూస్తామంటూ ఆయన బెదిరించారు. ఇక మరో ముఖ్యమైన వార్త, పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా, పాలన మారిపోగానే ముందు ఇంటికి హరీష్ అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇందాక స్వేచ్ఛ పత్రికలో కూడా మనం చూసాం ఎవరు నంబర్ 2 అనేది. దానిలో హరీష్ రావు అసెంబ్లీలో అన్ని వాటిపైన కాంగ్రెస్ లేవనెత్తుతున్న అంశాలపై అన్నిటిపైన కూడా ఆయనే చర్చలో పాల్గొన్నారు. కేటీఆర్ నామమాత్రంగానే పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైనా మంచి జరిగి ఏదైనా పేరు వస్తుంది అంటే మాత్రం దానిలో కేటీఆర్ అంతా తానే వ్యవహరించాడు, కేటీఆర్ చేయబట్టే అది అద్భుతాలు జరిగిపోయినాయి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ తిట్లు పడే వాటికి మాత్రం హరీష్ను ముందు పెట్టారు, ఇబ్బందులు అన్నిట్లో హరీష్ను ముందు పెట్టారనే వార్తను అటు ఇచ్చింది. పాలన మారిపోగానే ముందుంటికి హరీష్ను తీసుకొచ్చారు. అసెంబ్లీ సెషన్లో కార్నర్ అయిన బావ, ప్రేక్షక పాత్రలో బావమరిది, నెగిటివ్ విషయాల్లో కావాలనే హరీష్ను ముందుకు నెడుతున్నారనే టాక్ ఉంది అని. వాస్తవానికి హరీష్ను అనగబెట్టి ఉంచుతున్నారు, అణిచివేస్తున్నారు. హరీష్ను ముందుకు రాకుండా వెనుక అజ్ఞాత శక్తి వెనక్కి లాగుతుంది అని పదే పదే రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. హరీష్ రావు వాస్తవానికి చెప్పాలంటే మొదటి నుంచి కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి ఆయనను వెంటే ఉండి రాజకీయాల్లో కావచ్చు అన్నిట్లో కూడా ఆయన వెంటే ఉండి ఆయన నడిచారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన తర్వాత
కేటీఆర్ అమెరికా నుంచి ఆయన వచ్చారు, ఆయన రంగంలో దిగారు, రాగానే ఎమ్మెల్యేగా గెలిచారు. బొటాబొటీ ఓట్లతోనే మొదటిసారి కేకే మహేందర్ రెడ్డి పైన సిరిసిల్లలో ఆయన గెలిచారు. కేవలం 146 ఓట్లు 150 ఓట్ల మధ్య తేడాతో ఆయన గెలిచారు. తర్వాత వరుసగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు, అది వేరే విషయం. కానీ మొదటి నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన హరీష్ను కేటీఆర్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ఆయన మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. కానీ రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా సంకోచించారు. కానీ అన్ని వర్గాల నుంచి పార్టీలోనే విపరీతమైన ఒత్తిడి రావడం, హరీష్కు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవడంతో గతిలేని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో హరీష్కు మంత్రి పదవి ఇచ్చారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఇప్పుడు మరోసారి అదే తెర మీదకి వచ్చింది. గతంలో అన్నీ నేనే చేశానంటూ జబ్బలు చర్చుకున్న కేటీఆర్ ఇప్పుడు సమావేశాల్లో ఎందుకు మాట్లాడడం లేదు, కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అంశాలపైన ఎందుకు చర్చకు సిద్ధపడడం లేదు, అన్నిటికీ కూడా హరీష్ ఎందుకు ముందుకు వస్తున్నాడనే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. నిజంగా కూడా పార్టీలో అది కొంత చర్చకు దారితీస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దిశ పత్రిక విషయానికి వస్తే తలోదారి, కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి అనే వార్తనిచ్చారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఇది చర్చ జరుగుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ అక్రమంగా ఆస్తులు ఆర్జించడానికి కూడా వాళ్ళందరూ కూడా వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారనే వార్త కూడా గతంలో మనం విని ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలన్నీ కూడా విమర్శిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఎక్కడా ఉద్యోగం ఇవ్వలేదు, కానీ తన కుటుంబంలో మాత్రం అందరికీ కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్సీ కవితకు వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. ఎంపీగా ఓడిపోతే ఇక హరీష్ రావుకు కొంత ఆలస్యంగానైనా మంత్రి పదవి ఇచ్చారు. కేటీఆర్ మంత్రే. ఇక జోగినపల్లి సంతోష్ రావు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారు కీలక నేతలందరూ కూడా. రాజ్యసభ దక్కని అసంతృప్తిలో ఎంపీ సంతోష్ నేను సీఎంగా అంటూ హరీష్ రావు కామెంట్స్ చేశారు. మొన్న చేతగాకపోతే దిగిపోండి, నన్ను సీఎంను చేస్తే కాళేశ్వరం బాగు చేస్తానంటూ చెప్పారు. దానిపైన కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు మనసులో మాటను బయటపెట్టారు. తనకు సీఎం అవ్వాలనే కోరిక ఉంది, కానీ మామ కానియడం లేదు అంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఫెయిల్యూర్ లీడర్ ముద్రతో కేటీఆర్ అంటూ తన వ్యూహం వేరంటున్న ఎమ్మెల్సీ కవిత 4 దిక్కులయ్యారు. 4 పవర్ సెంటర్స్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. సీనియర్ లీడర్స్ అందరూ కూడా 4 గ్రూపులుగా విడిపోయి వీళ్ళ వెంట ఉన్నారనే వార్తను ఇచ్చారు. ఒక్కొక్కరుగా చేజారుతున్న సిట్టింగ్లు లీడర్లు కంట్రోల్ చేయలేకపోతున్న అధినేత కేసీఆర్ అనేది ఇచ్చారు. గతంలో కేసీఆర్ చెప్పిందే బీఆర్ఎస్లో వేదం. ఏ నాయకుడు కూడా, ఏ స్థాయి నాయకుడు కూడా ఎదురు చెప్పే పరిస్థితి లేదు. మంత్రులు కూడా వాళ్ళ శాఖల్లో సమీక్షలు నిర్వహించుకోవాలన్నా కూడా కేసీఆర్ అనుమతి కావాలి. అంతలా ఆయన స్ట్రాంగ్ హోల్డ్, ఆ పట్టు అనేది ఆ పార్టీ పైన ఉండేది. కానీ మెల్లమెల్లగా ఆయన పట్టు కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. మొన్న రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపైన కూడా తీవ్రమైన చర్చలు జరిగాయి. ఒక దశలో ఎమ్మెల్యేలందరూ కూడా సంతోష్ రావుకి ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదంటూ బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్కు ఎదురు తిరిగారు. ఇక వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్లమెంట్ రాజ్యసభ అభ్యర్థిగా ఆయనను నామినేట్ చేశారు. ఆయన కూడా తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తనకు గనక ఇవ్వకపోతే బీజేపీ కాంగ్రెస్ మద్దతుతో తాను ఇండిపెండెంట్గా వేసైనా సరే రాజ్యసభకు వెళ్తాను, అప్పుడు మరింతగా పార్టీ పరువు పోతుందంటూ బెదిరించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి కేసీఆర్ ఏ రకంగా చర్యలు తీసుకుంటారు. మళ్ళా ఈ గ్రూపులన్నింటినీ కూడా ఆయన ఒక దారికి తెస్తారా, ఎవరికి పట్టం కడతారు, తిరిగి పుత్రప్రేమతో కేటీఆర్ని ఆయన ఎంకరేజ్ చేస్తారా, లేకుంటే మొదటి నుంచి పార్టీని తనని వెన్నంటి ఉన్న హరీష్ రావుతో ఉంటారా ఏంటి అనేది కూడా వేచి చూడాలి. మొత్తం మీద అయితే అటు పార్టీ ఫ్యూచర్ పైన క్యాడర్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఎవరు వెంట ఉండాలి, ఎవరు వెంట ఉంటే ఎవరికి కోపం వస్తుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే అయోమయ స్థితిలో క్యాడర్ అంతా కూడా ఉందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక తలసానికి బిగుస్తున్న ఉచ్చు, గొర్రెల పంపిణీలో జనాలందరినీ కూడా గొర్రెలను చేశారు. ఆ శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ సనత్ నగర్కి చెందిన శాసనసభ్యుడు ఆయనే వ్యవహరించారు. ఇటు ప్రభుత్వం మారగానే ఆయనకు సంబంధించిన ఓఎస్డీ కళ్యాణ్ అక్కడ ఉన్న కంప్యూటర్లను తగలబెట్టేశారు. అక్కడ ఉన్న రికార్డులన్నింటినీ కూడా చెరిపివేసే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి తరలించుకుని పోయే ప్రయత్నం చేశారు. అంటే నిజంగానే శాఖలో ఈ అక్రమాలు జరిగాయి. ఇప్పటికే అక్రమాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి
పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఏసీబీ కూడా తాజాగా విచారణను ముమ్మరం చేసింది. త్వరలోనే ఇది శాఖకు సంబంధించిన అధికారులు ఇప్పటికే ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళకు సంబంధించి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికి రంగం సిద్ధం చేస్తుంది. అవసరమైతే ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఆయనకు ఓఎస్డీగా వ్యవహరించిన కళ్యాణ్ కూడా పిలిపించి విచారించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది గొర్రెల పెంపకందారులు, ప్రకాశం జిల్లాకు చెందిన, కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది గొర్రెల పెంపకందారులు అధికారులు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు, తమ వద్ద నుంచి గొర్రెలు కొనుగోలు చేసిన గొర్రెల్ని ఇక్కడ జనాలకు అవే గొర్రెల్ని చాలామందికి ఇచ్చినట్టుగా, అనేక మంది లబ్ధిదారులకు ఇచ్చినట్లుగా రికార్డుల్లో ఏ రకంగా పేర్కొన్నారు, వాటి వివరాలన్నింటినీ కూడా అందజేశారు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇవి తెలంగాణ వార్తల విషయం. ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన వార్తలు. ఇక